హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పోయమ్స్, ఆ పోయమ్స్ని రచించినటువంటి పోయిట్స్ గురించి నేను ఒక స్మాల్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నాను. సో థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఉన్నటువంటి పోయమ్స్ని రచించినటువంటి పోయిట్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ నోట్స్ అన్నమాట. సో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి లెసన్ ద స్వింగ్ని రచించినటువంటి పోయిట్స్. ఫస్ట్ ద స్వింగ్ రాబర్ట్ లియోన్స్ స్టిఫెన్సన్. సో మనము మన బ్రెయిన్కి బాగా గుర్తుండాలి అంటే చిన్న చిన్న కొండ గుర్తులతో గుర్తుంచుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది కదా. సో అట్లాగా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే, మీకు ఎలా అనిపిస్తే అలాగా గుర్తుంచుకోండి. నేనైతే స్వింగ్ స్టిఫెన్ అని గుర్తుంచుకున్నాను. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద వీల్స్ ఆన్ ద బస్. వీల్స్ ఆన్ ద బస్ వెర్నా హిల్స్. వీల్స్ ఆన్ ద బస్ రచించింది వెర్నా హిల్స్. నెక్స్ట్ ద మూన్ ఎలిజా లీ కబోట్ ఫులిన్. సో మీకు నేమ్ అంతా గుర్తుండకపోవచ్చు, అందరు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు, సో నేమ్ సరిగా గుర్తుండకపోవచ్చు. సో ఏదైనా మీకు గుర్తుండే విధంగా గుర్తుంచుకొని నేర్చుకోండి. సో దానివల్ల కొంచెం ఈజీ అవుతుంది. సో ద మూన్ అని మీరు చదివినప్పుడు ఎలిజా అని గుర్తుంచుకోండి. సో మనకి అప్పుడు ఈ పేరు మొత్తం మనకు గుర్తొస్తుంది అన్నమాట. సో ద మూన్ ఎలిజా లీ కబోట్ ఫులిన్. నెక్స్ట్ ద లిటిల్ ప్లాంట్ కేఎల్ బ్రౌన్. లిటిల్ ఇక్కడ ఎల్. ద లిటిల్ ప్లాంట్ కేఎల్ బ్రౌన్. నెక్స్ట్ వచ్చేసి ద కిటెన్ అండ్ ప్లే. విలియం వర్డ్స్వర్త్. ఇక్కడ వచ్చేసి 7th April 1970లో బార్న్, 23 AP 1850లో వర్ణించాడు అనమాట. సో హిజ్ మేజర్ వర్క్స్ వచ్చేసి లిరికల్ బల్లాడ్, సిమోన్ లీ, వియా 7 అండ్ లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ అనమాట. సో ద కిటెన్ అండ్ ప్లే రచించింది వచ్చేసి విలియం వర్డ్స్వర్త్. 7th April 1770లో బార్న్ చేశారు. 23 April 1850లో వర్ణించారనమాట. హిజ్ మేజర్ వర్క్స్ వచ్చేసి లిరికల్ బల్లాడ్, సిమోన్ లీ, వియా 7 లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింగ్ వర్డ్స్ వచ్చేసి హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెలో. కింగ్ వర్డ్స్ హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెలో. ఇతను వచ్చేసి February 27, 1807, March 24, 1882లో వర్ణించారనమాట. ఇతను ఒక అమెరికన్ పోయిట్. హీజ్ వర్క్స్ వచ్చేసి పాల్ రివర్స్ రైట్, ద సంగ్ ఆఫ్ హియావత, ఎవెంజలైన్ అనమాట. సో ఇతని వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి డివైన్ కామెడీ రచయిత వచ్చేసి ఎలెగ్రీస్ అనమాట. ఈయన దీన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. ఈ ఎలెగ్రీస్ అనే ఆయన ట్రాన్స్లేట్ చేశారు దేన్ని, ఈ కింగ్ వర్డ్స్ అనే దాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. ఈ ఎలెగ్రీస్ అనే డివైన్ కామెడీ రచయిత ఎలెగ్రీస్ దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ద రెయిన్ వచ్చేసి తిరువళ్ళువార్.
తిరువల్లువార్. తిరువల్లువార్. నెక్స్ట్ ఇతను వచ్చేసి తిరుక్కులర్ ఆథర్గా పేరు సంపాదించుకున్నారనమాట. ఎక్కువగా తిరువల్లువార్ కంటే తిరుక్కులర్ ఆథర్గా పేరు సంపాదించుకున్న వ్యక్తి అనమాట. సో ఇతని రచనలన్నీ ఎక్కువగా తమిళంలో ఉంటాయన్నమాట. సో ఏ కలెక్షన్ ఆఫ్ కప్లెట్స్ ఆఫ్ ఎథిక్స్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ అండ్ లవ్. ఈయన రచనలన్నీ ఎక్కువగా తమిళంలో రచించబడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద రెయిన్బో రొసెట్టి. క్రిస్టినియా రొసెట్టి. రెయిన్బో రొసెట్టి 5th డిసెంబర్ 1830లో బోర్న్ చేశారు. 29th డిసెంబర్ 1894లో వర్ణించారనమాట. షీ ఈజ్ ఫేమస్ ఫర్ ద పోయమ్స్. ఇతను రచించినటువంటి పోయమ్స్లో ఫేమస్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్ అండ్ రిమెంబర్ ఫేమస్ పోయమ్స్ అనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి పోయం వచ్చేసి ద రెయిన్బో కూడా వన్ ఆఫ్ ద పాపులర్ పోయం అనమాట. సో ఇది చిన్నపిల్లల కోసం రాసిన పోయం అనమాట. సో చిన్నపిల్లల కోసం రాసిన పోయమ్స్లో ద రెయిన్బో వచ్చేసి ఫేమస్ పోయం. నెక్స్ట్ 9th వచ్చేసి రిటన్ ఇన్ మార్చ్ వచ్చేసి విలియం వోర్డ్స్వర్త్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసామన్నమాట. సో ఈ రిటన్ ఇన్ మార్చ్ కూడా రాసింది విలియం వోర్డ్స్వర్త్ అనమాట. నెక్స్ట్ ఇతను 17th ఏప్రిల్ 1770లో కోక్మౌత్ యునైటెడ్ కింగ్డమ్లో బోర్న్ చేశారు. నెక్స్ట్ 23 ఏప్రిల్ 1850 రైదాల్ మౌంట్ అండ్ గార్డెన్ రైదాల్ యునైటెడ్ కింగ్డమ్లో వర్ణించడం జరిగింది. సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా విలియం వోర్డ్స్వర్త్ లిరికల్ బిల్లాడ్స్ని రచించారని ఇక్కడ మనం చెప్పుకున్నాం. లిరికల్ బిల్లాడ్స్. సో ద కిటెన్ అండ్ ప్లే, విలియం వోర్డ్స్వర్త్ కిటెన్ అండ్ ప్లేలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇతని మేజర్ వర్క్ వచ్చేసి లిరికల్ బల్లాడ్ అని. సో ఇతని కిటెన్ అండ్ ప్లే అండ్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి రిటన్ ఇన్ మార్చ్ కూడా విలియం వోర్డ్స్వర్తే రచించారనమాట. సో ఈ విలియం వోర్డ్స్వర్త్ ప్లస్ శామ్యుయల్ టైలర్, ఇద్దరూ కలిసి ఈ లిరికల్ బల్లాడ్ని 1798లో రచించడం జరిగిందనమాట. ఈ విలియం వోర్డ్స్వర్త్ ప్లస్ శామ్యుయల్ టైలర్ ఇద్దరు కలిసి లిరికల్ బల్లాడ్స్ని 1798లో రచించారు. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ బోట్స్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. యాక్చువల్గా మనం రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటాము, కాదండి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతను ఒక బెంగాలీ పోయెట్ అనమాట. సో అందరికీ మా రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుగులో చదివే ఉంటారు. సో ఇతను ఒక షార్ట్ స్టోరీ రైటర్. 7th May 1961లో కలకత్తాలో జన్మించారు. 7th August 1941లో మరణించడం జరిగింది. ఈయనకి 1913లో నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి సిపి బ్రౌన్ ఫుల్ నేమ్ ఇస్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట. ఈయన 10th November 1798 కలకత్తాలో జన్మించారు. ఈయన ఎక్కువగా వేమన పద్యాలను ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేశారనమాట. సో 1829లో 693 శతకాల్ని రాసి పబ్లిష్ చేశారనమాట ఫస్ట్ ఎడిషన్లో. అండ్ సెకండ్ ఎడిషన్లో వచ్చేసి 10 years కంటే 1839లో 1164 పోయమ్స్ని పబ్లిష్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విషల్ ఓవర్కమ్ వచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్ని ఎవ్వరు ఓవర్కమ్ చేయలేరు. ఇతను వచ్చేసి 15th January 1929లో బోర్న్ చేశారు. 4th April 1968లో మరణించారనమాట. ఈయన మరణించేంత వరకు సివిల్ రైట్స్ కోసం ఎక్కువగా పోరాటం చేశారనమాట. ఈయన సివిల్ రైట్స్ లీడర్గా కూడా ఉన్నారు 1955 నుంచి అంటిల్ అతను మరణించేంత వరకు 1968 వరకు
సివిల్ రైట్స్కి లీడర్గా ఉన్నారనమాట. ఈ రిసీవ్డ్ ఆల్సో నోబెల్ ప్రైజ్ కూడా అనమాట. 1968లో ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో 1968లో మరణించారు. 1964లో నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారనమాట. సో ఇదండి థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి పోయిట్స్ నేమ్స్. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.